నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర రచనలో శిక్షణా కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. ఈ ఫిలిం రైటింగ్ కోర్సులో మనం డిఫరెంట్ మాడ్యూల్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. అసలు స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగు, తర్వాత స్క్రిప్ట్ రైటింగ్లో ఉండే స్టేజెస్, ఈ స్క్రిప్ట్ రైటింగ్లో ఉండే ప్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ అండ్ పోస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, ఇట్లా డిఫరెంట్ మాడ్యూల్స్లో ఒక్కొక్క దాంట్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రీ ఎలిమెంట్స్లో కాన్సెప్టు, థీము, బ్యాక్గ్రౌండు, క్యారెక్టరు, కాన్ఫ్లిక్టు, వన్ లైన్ స్టోరీ ఇదంతా మాట్లాడుకున్నాం. ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీలో స్టోరీ లైన్ అంటే ఏంటి, వన్ లైన్ స్టోరీ ఏంటి, వన్ పారాగ్రాఫ్ స్టోరీ ఏంటి, తర్వాత 20 పేజెస్ సినాప్సిస్ వరకు ఎలాబొరేటెడ్గా ఎలా రాసుకుంటామో, తర్వాత స్టోరీ ఎలిమెంట్స్ ఏంటి, కథకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, మామూలు కథకి సినిమా కథకు ఉండే తేడాలేంటి, ఇట్లా డిస్కస్ చేసుకున్నాం. పోస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ అంటే ఒక కథ వచ్చేసింది, ఒక 20 పేజీల వరకు సినాప్సిస్ రాసేసుకున్నాం, అంటే అవుట్లైన్ స్టోరీ మన చేతుల్లో ఉంది. దీన్ని మనం సినిమాకి అనుగుణంగా మార్చుకోవడానికి ఏం చెయ్యాలి? ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ స్టేజ్ ఫిలిం రైటింగ్లో. మామూలుగా కథారచనలో అక్కడి వరకు సరిపోతుంది, కానీ ఫిలిం రైటింగ్కి వచ్చేసరికి ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ అని ఎందుకంటున్నామంటే, సినిమాకు సంబంధించిన ఏదైతే టెక్నిక్, దాని శిల్పం ఉందో దాన్ని తెలుసుకొని ఈ స్టేజ్ అంతా మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. దీంట్లో చాలా స్టేజెస్ ఉంటాయి. మళ్ళీ ఇందులో కూడా ఒక కథ రాసుకున్న తర్వాత దాన్ని మనం దృశ్య మాధ్యమంగా మలుచుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తల గురించి మనం డిఫరెంట్ మాడ్యూల్స్లో డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతం ఈరోజు ఈ మాడ్యూల్లో మనము ప్లాట్ లేదా ఇతివృత్తం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు ప్లాట్ అంటే ఏంటి, లేదా ఇతివృత్తం అంటే ఏంటి, అది మనకి కథకి ఎందుకు అవసరం, సినిమా కథకి ఇంకెందుకు అవసరం అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ప్లాట్ లేదా ఇతివృత్తం ఇవాళ కాదు, మనకి క్రీస్తు పూర్వం 3-4 శతాబ్దాల కంటే ముందే దాని గురించి చర్చించబడింది. ఒక భరతుడు కానీ, అరిస్టాటిల్ కానీ, వీళ్ళందరూ కూడా ప్లాట్ లేదా ఇతివృత్తం గురించి డిస్కస్ చేశారు. అయితే అరిస్టాటిల్, భరతుడు వీళ్ళిద్దరూ ప్లాట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని ముందు చెప్పిన వాళ్ళల్లో ఇద్దరూ ప్లాట్ చాలా ఇంపార్టెంటు, ప్లాట్ లేకపోతే మనకి నాటకము లేదా సినిమా లేదా దృశ్య మాధ్యమంగా కథ ఉండదు, అది చాలా అవసరం అని ఇద్దరూ చెప్పారు. అయితే వాళ్ళిద్దరిలో ఒక చిన్న అభిప్రాయ భేదం అని అనకూడదు, కానీ నిర్వచనంలో ఇద్దరు చిన్న తేడాను చూపించారు. అరిస్టాటిల్ ప్లాట్ ఈజ్ ది సోల్ ఆఫ్ ది ట్రాజెడీ అంటాడు. అంటే అరిస్టాటిల్ ఎనలైజ్ చేసిన దాంట్లో ట్రాజెడీ అంటే విషాదాంత నాటకాలని ఆయన ఎక్కువ ట్రాన్స్లేట్ చేశాడు. పర్టికులర్గా గ్రీకు విషాదాంత నాటకాలు తీసుకొని వాటిని ఎనలైజ్ చేసే ప్రాసెస్లో ప్లాట్ గురించి ఆయన చర్చించాడు. ఆయన ప్లాట్ ఈజ్ ది సోల్ ఆఫ్ ది ట్రాజెడీ అంటాడు. అంటే ప్లాటే ఆ ట్రాజెడీకి లేదా విషాదాంత నాటకానికి ఆత్మ అని అరిస్టాటిల్ సిద్ధాంతం. భరతుడి దగ్గరికి వచ్చేసరికి దాన్నే భరతుడు ఇతివృత్తం అన్నాడు. అంటే ఇతి వృత్తం అంటే ఆ కథని ఇలా చెబుతున్నాము, అంటే దృశ్యమాధ్యంగా మలచడం కోసం కథని, మామూలుగా ఉండే కథని మార్పులు చేర్పులు చేసి చెప్పే పద్ధతిని ఇతి వృత్తం, ఈ వృత్తం ఇలా వెళ్ళింది అని భరతుడు దాన్ని నిర్వచించాడు. ఆ ఇతివృత్తాన్ని భరతుడు నాట్యస్య శరీరం అంటాడు. అంటే ప్లాట్ ఈజ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ప్లే అని భరతుడి సిద్ధాంతం. అదేంటి ఆయన ఆత్మ అంటాడు, ఆయన శరీరం అంటాడేంటి అని చాలామందికి డౌట్ వస్తుంది. అయితే ఇక్కడ భరతుడి నిర్వచనానికి అరిస్టాటిల్ నిర్వచనానికి వాళ్ళిద్దరి మధ్యలో చూసిన దృక్కోణాల్లో ఉండే చిన్న తేడాకి మనం ఏంటి వాళ్ళ మధ్యలో ఉండే ఆ తేడాన్ని మనం పట్టుకోగలిగితే వాళ్ళిద్దరి ఆలోచనలు ఏంటో మనకు అర్థమవుతాయి. భరతుడి ప్రకారం ప్లాట్ అనేది నాటకము లేదా కథ లేదా దృశ్యమాధ్యమం కథకి ఆత్మ. ఆయన ఎందుకు ఆత్మ అన్నాడు అంటే, ప్లాట్ అనేది రసానుభూతికి కారణమవుతుంది. అయితే రసం అనే పదార్థాన్ని అరిస్టాటిల్ డిఫరెంట్గా నిర్వచించాడు. దాన్ని ఆయన ఈస్థెటిక్ ప్లెజర్ అంటాడు, తర్వాత పరిగేషన్ అంటాడు. ఒక 3-4 పేర్లతోటి ఆయన ఆ రస సిద్ధాంతాన్ని నిర్వచించాడు.
అక్కడికి భరతుడి నాట్యశాస్త్రానికి వచ్చేసరికి భరతుడి నాట్యశాస్త్రం ప్రకారం రసమే నాట్యానికి ఆత్మ. అంటే ప్రేక్షకుడికి ఏది రీచ్ కావాలో అది ఆత్మ అని భరతుడి సిద్ధాంతం అయితే, ప్రేక్షకుడికి ఎలా రీచ్ కావాలో తీసుకెళ్లే మార్గము ఆత్మ అని అరిస్టాటిల్ సిద్ధాంతం. అయితే భరతుడు ఎందుకు దీన్ని శరీరం అన్నాడు, అరిస్టాటిల్ ఎందుకు దాన్ని ఆత్మ అన్నాడు అనే చిన్న తేడాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అరిస్టాటిల్ ప్రకారం ద పర్పస్ ఆఫ్ ది ప్లే ఈజ్ టు పర్గేట్ ది స్పెక్టేటర్. అంటే ప్రేక్షకుడిలో ఉండే పిటీ అండ్ ఫియర్, జాలి భయము, ఈ రెండింటిని తొలగించేది ట్రాజెడీ అని అరిస్టాటిల్ నిర్వచనం. ఆయన ఆ మాటలు ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఆయన గురువైన ప్లేటో ఆర్టిస్టులని ప్రపంచం నుంచి తరిమేయాలి, దేశం నుంచి తరిమేయాలి, దేశ బహిష్కరణ శిక్ష విధించాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆత్మ అనేది ఆర్ట్ లేదా కళ అనేది సత్యదూరమైనది. దట్ ఆయన దాన్ని ఏమంటాడంటే థర్డ్ రియాలిటీ అంటాడు. అంటే ఒరిజినల్, దానికి సంబంధించిన ఊహ, మూడవది దాన్ని ప్రవేశపెట్టడం. అంటే 3 రకాల రియాలిటీస్ చేంజ్ ఓవర్స్ అయితే కానీ ఒక క్రియేటివిటీ లేదా ఒక ఆర్ట్ రాదు అనేది మన అరిస్టాటిల్ గురువైన ప్లేటో గారి ఆలోచన. అంటే ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషిని ఒక చిత్రకారుడు బొమ్మ వేస్తున్నాడు. మొదటిది మనిషి, అది ఒరిజినల్. దాన్ని చూసిన చిత్రకారుడు తను చూసి తన మనసులో ఒకటి ముద్రించుకుంటాడు. దాన్ని అతను ఒక పెయింటింగ్ క్యాన్వాస్ మీదనో లేకపోతే ఒక పేపర్ మీద కావచ్చు, గోడ మీద కావచ్చు, ఎక్కడో ఒక చోట బొమ్మగా వేస్తాడు. వేసే ప్రాసెస్లో అందులో ఉండే లోపాలని సరిదిద్దడం కావచ్చు, లేదా అందులో ఉండే హైలైట్స్ని ఇంకా హైలైట్ చేయడం కావచ్చు, లేకపోతే అందులో ఉండే మంచిని ఇంకా మంచి చేయడం కావచ్చు. ఇలా చేసే ప్రాసెస్లో తన క్రియేటివిటీ ప్రాసెస్ని దాంట్లో యాడ్ చేసి అతను ఉన్నదాన్ని ఇంకొంచెం వేరే రకంగా చూపించడానికి ప్రయత్నం చేస్తాడు అనేది ప్లేటో ఆలోచన. ఒక కవి ఒక దృశ్యాన్ని చూసినప్పుడు దాన్ని వర్ణించే క్రమంలో దృశ్యము, కవి మదిలో మెదిలిన ఆ దృశ్యపు తాలూకు ప్రతిబింబము, దానిని అతడు వర్ణించే ప్రాసెస్లో మూడవది. ఈ 3 స్టేజెస్లో మార్పులు చేర్పులు చెంది తను చూసింది నార్మల్గా ఉన్న దీన్ని ఒక మంచి అద్భుతమైన కవితా ప్రక్రియగా మార్చాలి అనే ఉద్దేశంతో రకరకాల రంగులు హంగులు చేర్చి దాన్ని సత్యదూరంగా మారుస్తాడు ఆర్టిస్టు అని ప్లేటో సిద్ధాంతం. అతడు ఫిలాసఫీ, వేదాంతాన్ని అన్నిటికంటే పైన ఉంచి సొసైటీకి అదే ఇంపార్టెంటు, ఆర్ట్ ఇంపార్టెంట్ కాదు, అందుకే ఆర్టిస్టులని దేశం నుంచి బహిష్కరించాలి అని ప్లేటో సిద్ధాంతీకరించారు. దానికి తన గురువుగారిని పూర్తిగా వ్యతిరేకించకుండా మా గురువుగారు ఇలా అన్నారు కానీ అని అరిస్టాటిల్ దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి అది థర్డ్ రియాలిటీ కాదు, సత్యదూరం కాదు, అది క్రియేటివ్ రియాలిటీ అని అరిస్టాటిల్ దాన్ని మార్పులు చేర్పులు చేసి ఆర్ట్ని అతడు ఈ ఫిలాసఫీ కంటే పైన పెట్టి ఆర్ట్ వల్ల ప్రపంచానికి చాలా ఉపయోగం ఉంది, ఆర్ట్ వల్ల సొసైటీకి చాలా మంచి జరుగుతుంది అని నిరూపించే ప్రాసెస్లో ఒక మనిషిలో ఉండే దుర్గుణాలన్నిటినీ ఈ నాటకం చూడడం ద్వారా బయటికి పంపించేసి అతడు ఏమీ లేని ఒక మంచి దాన్ని ఏమంటాము పరిపూర్ణమైన నిష్కల్మషమైన మనస్సుతో మిగులుతాడు అనేది అరిస్టాటిల్ నిరూపించడానికి ప్రయత్నం చేశాడు. దాన్ని ఆయనే పిటీ అండ్ ఫియర్ని పర్గేట్ చేసి ఆ పర్గేషన్ ద్వారా ఒక ప్యూరిఫికేషన్ జరిగి మనిషిలో అతనిలో ఉండే ఆ కోపము, భయము, ఆనందము ఇట్లాంటివన్నీ బయటికి వెళ్ళిపోయి అతను ఒక నిర్గుణుడుగా మిగులుతాడు, దానివల్ల సమాజానికి మంచి జరుగుతుంది అని చూపించే ప్రాసెస్లో ఆ పిటీ అండ్ ఫియర్ని పంపించే ప్రాసెస్లో అవి పంపించడానికి ఈ ప్లాట్ ఉపయోగపడుతుంది. కథ చెప్పే ప్రాసెస్లో కథని ఎలా చెబితే ప్రేక్షకుడికి ఆ రసానుభూతి కలుగుతుందో అది ప్లాట్ కాబట్టి అది ట్రాజెడీకి లేదా విషాదాంతానికి లేదా నాటకానికి, ఆ కాలంలో ఉంది నాటకమే కాబట్టి నాటకానికి ఆత్మ అని అరిస్టాటిల్ చెప్పాడు. అయితే భరతుడి దగ్గరికి వచ్చేసరికి భరతుడి ప్రకారం
సోల్ అనేది ఆత్మ అనేది రసము. అంటే ప్రేక్షకుడికి ఏదైతే అనుభూతిని కలగజేస్తుందో, అతనిలో ఒక ఆనందాన్ని, ఉత్సాహాన్ని, అద్భుతాన్ని రేకెత్తింపజేస్తుందో అది రసము. ఆ రసమే ఈ కావ్యానికి ఆత్మ, కావ్యాత్మ, లేదా నాటకానికి ఆత్మ, లేదా నాట్యానికి ఆత్మ అని భరతుడి సిద్ధాంతము. దాన్ని చెప్పే ప్రాసెస్లో ఇతివృత్తం ఏదైతే ప్లాట్ ఉందో దాన్ని మనం వాడుకుంటున్నాము, అది ఎక్స్టర్నల్గా కనబడేది. అందుకే ఇది ఇతివృత్తంతు నాట్యస్య శరీరం అంటాడు. అంటే ఇతివృత్తం అనేది స్ట్రక్చర్ ఆఫ్ ది ప్లే, ఇది ఎక్స్టర్నల్ మాత్రమే, ఇంటర్నల్గా కాదు అని భరతుడి సిద్ధాంతం. సో ఈ రెండిటి మధ్యలో ఉండే తేడా తెలిస్తే మనకు ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి అసలు ఇతివృత్తం అంటే ఏంటి, ఇతివృత్తం అనేది నాటకానికో, సినిమాకో, నవలకో, ఇంకో దానికో ఎంతవరకు అవసరం, అంటే కథని ప్రేక్షకుడికి లేదా పాఠకులకి అందించే ప్రాసెస్లో ఈ ఇతివృత్తం, స్ట్రక్చర్ అనేది, ప్లాట్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఇప్పుడు అనలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భరతుడు చెప్పిన, అరిస్టాటిల్ చెప్పిన, ఆ తర్వాత కాలంలో వచ్చిన ఫ్రెటాక్ కానీ, మైకేల్ హాక్ కానీ, లిండా కానీ, స్టాన్స్లవిస్కీ కానీ, ఇట్లా చాలామంది వీటిని ఎనలైజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ ఎనలైజ్ చేసి ఎవరు చెప్పినా ప్లాట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంటు. సినిమా దగ్గరకు వచ్చేసరికి స్క్రీన్ ప్లే అంటున్నాము. మరి స్క్రీన్ ప్లే, ప్లాటు రెండు ఒకటేనా? ఏంటి తేడా? వాటిని కూడా మనం అనలైజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇంకొక మాడ్యూల్లో స్క్రీన్ ప్లే గురించి చెప్పినప్పుడు ప్లాట్కి స్క్రీన్ ప్లేకి ఉండే తేడా ఏంటి, అసలు ప్లాట్ అంటే ఏంటి, స్క్రీన్ ప్లే అంటే ఏంటి, వీటిని ఎలా, దేంట్లో ఏది భాగము, ఇవన్నిటి గురించి మనం ఇంకొక చోట మనం మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అసలు ప్లాట్ నిర్వచనము, దాన్ని వాడుకునే ప్రాసెస్ని మనం అనలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ప్లాట్ అంటే ఏంటి? ప్లాట్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ది సీన్స్ ఇన్ అన్ ఆర్డర్. అంటే సంఘటనలను ఒక క్రమంలో ప్రేక్షకులకి అందించడానికి మార్పులు చేర్పులు చేసుకొని కూర్చే పద్ధతి ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని మనం ప్లాట్ లేదా ఇతివృత్తము అంటాము. అంటే ఒక శరీరంలో మనకి చేతులు, కాళ్ళు, మొహము, మొండెము, తల ఇవన్నీ ఎలాగైతే కనబడతాయో అట్లా వివిధ రకాల సంఘటనలని ఒక వరుస క్రమంలో కూర్చడం ద్వారా ఒక పూర్తి సౌష్ఠవమైన శరీరం ఎలా కనబడుతుందో ఒక నాటకము లేదా నాట్యము లేదా సినిమా అనేది కనబడుతుంది అని భరతుడి సిద్ధాంతం. అంటే ఆ స్ట్రక్చర్ని మనం పర్ఫెక్ట్గా మార్చుకొని చేయడం. అదే ఇక్కడ మనం మాట్లాడుకునే కథ ఏంటి, మళ్ళీ ఇతివృత్తం ఏంటి, ఈ రెండింటి మధ్యలో తేడాలేంటి, ఇవి పట్టుకోగలిగితే మనం పర్ఫెక్ట్గా అనలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కథ ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఉంటుంది. అది జరిగిన సంఘటనల క్రమము అంటాం. అంటే ఒక మనిషి పుట్టాడు, కొంచెం పెరిగాడు, అన్నప్రాసన జరిగింది, పాకడం మొదలెట్టాడు, అంబాడాడు, మెల్లిమెల్లిగా తప్పటడుగులు వేడుస్తూ నడిచాడు, తర్వాత నడిచాడు, తర్వాత పరిగెత్తాడు, పెరిగాడు, 1, 2, 3, 4, 5 తరగతులు చదువుతూ వెళ్తూ ఉన్నాడు. కాలేజీలు కంప్లీట్ చేశాడు, పీజీలు కంప్లీట్ చేశాడు, ఉద్యోగంలో చేరాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, పెద్దవాడయ్యాడు, వాళ్ళ పిల్లల చదువులు, ఆ ప్రాసెసు, పిల్లల పెళ్ళిళ్ళు, వృద్ధుడయ్యాడు, చనిపోయాడు. ఇది అతని జీవితంలో వరుస క్రమంలో జరిగే సంఘటనల క్రమం. ఇది మామూలుగా కథ అంటున్నాం. ఇది కాదు మనం చూపించేది. దాన్ని మనం చూపించే ప్రాసెస్ని మనం కథనం అంటాము. అంటే కథను ఎలా చెబుతున్నాం ప్రేక్షకుడికి అనేది ప్లాట్ లేదా ఇతివృత్తం. దాన్ని మనం ఏమేం మార్పులు చేసి చెప్తున్నాము. మనకు కథ జరిగినట్టే కథనం జరగదు. కథనం అనేది మనం ఎలా అనుకుంటే, ఎలా చూపించాలనుకుంటే, ఏ ఆర్డర్లో ప్రేక్షకులకు చూపించాలనుకుంటే ఆ ఆర్డర్లో మనం కథని ముందుకి వెనకకి సంఘటనలను మార్పులు చేసుకొని ప్రేక్షకులకు అందజేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు చెయ్యాలి అసలు అనేది మనకి చాలా ఒక పెద్ద క్వశ్చన్. కథలాగా చూపించవచ్చు కదా ప్రేక్షకుడికి, మళ్ళీ దాంట్లో మార్పులు చేయడం ఎందుకు అనేది చాలామందికి వచ్చే అతి పెద్ద సందేహం.
చాలామంది సినిమా రచయితలు కానీ, నాటక రచయితలు కానీ, కథా రచయితలు కానీ కథగా చెప్పొచ్చు కదా, మళ్ళీ దానిలో మార్పులు ఎందుకు అని ఆలోచిస్తారు. మళ్ళీ వాళ్ళే రాసే ప్రాసెస్కి వచ్చేసరికి ఇక్కడ ఇది చెప్పకుండా ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తారు. దీనికోసం మనం కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ ఏంటి, దాన్ని ఎందుకు మార్చాలి అనేది ఫస్ట్ మనం తెలుసుకోగలిగితే కథని ప్రేక్షకుడికి ఇంట్రెస్టింగ్గా, ఎఫెక్టివ్గా ఎట్లా చెప్పొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా సైక్రియాటిస్టులు లేదా సైకాలజిస్టుల ప్రకారం ప్రతి 20 నుంచి 30 నిమిషాల మధ్యలో మనస్సు యొక్క మేధస్సు లేదా మెదడు ఒకసారి రిఫ్రెష్ అయిపోతుంది. అంటే అప్పటిదాకా వెళ్తున్న ప్రాసెస్ నుంచి కొంచెం పక్కకి వెళ్ళి ఇంకో కొత్త రూట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మన ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక 5-6 గంటలు మాట్లాడుకుంటున్నాం అనుకోండి. ఈ 5-6 గంటల్లో ఒకే టాపిక్ కంటిన్యూ కాదు. మనకు తెలియకుండా ప్రతి 20 నిమిషాల నుంచి అరగంట మధ్యలో కొత్త టాపిక్స్ వస్తూ చేంజ్ ఓవర్స్ జరుగుతూ మనం ఒక్కొక్కసారి ఆలోచిస్తాం, అవును మనం ఈ టాపిక్ ఎక్కడ మొదలెట్టాము, ఈ టాపిక్ దేని గురించి మాట్లాడుకుంటున్నాము, ఓకే దీనికంటే ఇది ముందు, దానికంటే అది ముందు మాట్లాడుకున్నాం, దానికంటే ఇది ముందు, అలా వెనక్కి వెళ్తే మనం మొదలుపెట్టిన టాపిక్ గుర్తురావడానికి చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతాం, అవును ఎక్కడ మొదలెట్టామని ఆలోచించడానికే మనకు బోల్డ్ అంత కన్ఫ్యూజన్ వస్తుంది. ఇలా జరగడానికి కారణం ఏమిటంటే మనకు సైక్రియాటిస్టులు చెప్పినట్టు ప్రతి 20 నుంచి 30 నిమిషాల మధ్యలో మన మైండ్ ఒకసారి రీఫ్రెష్ అవ్వడము, అంటే పునర్వ్యవస్థీకరణ అంటాం మామూలు తెలుగు భాషలో. అంత పదాలు కన్ఫ్యూజన్గా ఉంటాయని రీఫ్రెష్ అనే పదం జనరల్గా వాడేస్తాం. కంప్యూటర్లో రైట్ క్లిక్ నొక్కి టపక్కమని రీఫ్రెష్ నొక్కి అని ఒకసారి సెట్ అయిపోతుంది. మళ్ళీ నార్మల్గా అంటే ఒకసారి కుదిపి మళ్ళీ నార్మల్గా మొదలు పెట్టినట్టుగా ఉండడాన్ని రీఫ్రెష్ అంటాము. అట్లాగే మన మైండ్ కూడా అలా జరుగుతూ ఉంటుంది. అలా జరిగే ప్రాసెస్లో ప్రేక్షకుడికి చివరి అరగంట లేదా 20 నిమిషాలు మాత్రమే మైండ్లో గుర్తుంటుంది. అంతకుముందు జరిగినవి గుర్తుండవా అంటే ఉంటాయి, కానీ ఇంపాక్ట్ చివరి 30 నిమిషాలు తాలూకు ఇంపాక్టు అంతకుముందు అంత ఉండదు. అందుకని ఆ చివరి 20 నిమిషాల ఇంపాక్ట్ ప్రేక్షకుడి మైండ్ మీద బలమైన ముద్ర వేస్తుంది. కాబట్టి ఆ చివరి 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు అన్నిటికంటే ఇంపార్టెంటు. దానికంటే ముందు 20 నిమిషాలు దానికంటే కొంచెం తక్కువ ఇంపార్టెంటు, దానికంటే ముందు 20 నిమిషాలు ఇంకా కొంచెం తక్కువ, అలా వెనక్కి వెళ్తాం. అంటే సినిమా థియేటర్లో నుంచి ప్రేక్షకుడు బయటికి వెళ్ళే లాస్ట్ అరగంట అతని మీద చూపించే ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావమే అతనికి సినిమా బాగుంది బాగాలేదు అని నిర్ణయానికి రావడానికి కారణమవుతాయి. అంటే చివరి 20 నిమిషాలు చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ చివరి 20 నిమిషాలు బాగాలేవనుకోండి, సినిమా బయటికి వెళ్ళిపోయేటప్పుడు బాగాలేదురా సినిమా అనుకుంటూ వెళ్ళిపోతాడు. ముందంతా బాగున్నా చివరి 20 నిమిషాలు నచ్చకపోతే ప్రేక్షకుడికి ఆ సినిమా నచ్చదు. ముందంతా ఎలా ఉన్నా చివరి 20 నిమిషాలు బాగుందనిపిస్తే ప్రేక్షకుడికి ఆ సినిమా నచ్చుతుంది. జనరల్గా మనం క్లైమాక్స్ అంటూ ఉంటాం. క్లైమాక్స్ బాగుండాలి అంటే చివరి 20 నిమిషాలు బాగుండాలి అని అర్థం. క్లైమాక్స్ అని ఎందుకంటామంటే క్లైంబింగ్ టు ది మ్యాక్సిమం ని క్లైమాక్స్ అంటాం. అంటే అన్నిటికంటే ఎత్తుకు ఎక్కడాన్ని క్లైమాక్స్ అంటాం. క్లైంబింగ్ టు ది మ్యాక్సిమం, దాన్నే షార్ట్ ఫామ్లో మనం క్లైమాక్స్ అని వేస్తుంటాం. ఒక రచయిత తన కథలో అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏముందో చూసుకొని దాన్ని చివరికి తోయడానికి ప్రయత్నం చేస్తాం. దాన్నే క్లైమాక్స్ అంటాం. అంటే మన కథలో అన్నిటికంటే బాగా ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించే అంశం ఏది, దాన్ని చివరికి తోయడానికి ప్రయత్నం చేస్తాం. ఇట్లాంటి వాటి మీద ఫ్రైటాగ్ అని ఒక శాస్త్రకారుడు చాలా ప్రయోగాలు చేశాడు. అతను కర్వ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఒక రీసెర్చ్ ఓరియంటేషన్లో ఈ ప్లాట్ కన్స్ట్రక్షన్ని అతడు నిర్వచించడం జరిగింది. ఆ ప్లాట్ కన్స్ట్రక్షన్ అంటే ఇతివృత్త నిర్మాణం అంటాం తెలుగులో. దాన్ని ఎలా చేస్తే ప్రేక్షకుడికి మనం అనుకున్న కథ ఇంట్రెస్టింగ్గా మారుతుంది అనేది అతను బాగా ఒక నిర్వచనం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు దాని గురించి మనం ఎనలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఒక ప్రేక్షకుడు సినిమా కావచ్చు, నాటకం కావచ్చు, ఏదైనా ఒక మాధ్యమాన్ని మొదలుపెట్టినప్పుడు చూడడం కానీ, వినడం కానీ, చదవడం కానీ ప్రారంభంలో అంత ఇంట్రెస్ట్తో ఉంటాడు.
పోను 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 సంఘటనలు అతను చూస్తున్నవి కానీ చదివినవి కానీ విన్నవి కానీ అతని మీద చూపే ప్రభావాన్ని బట్టి అతనిలో ఆసక్తి పెరగడము తగ్గడము జరుగుతూ ఉంటుంది. పెరగడమా తగ్గడమా అనేది ఆ సంఘటనల మీద ఆధారపడి ఉంటుంది. అతను చూస్తున్న సంఘటన వరుస క్రమంలో ఏ వరుస క్రమంలో అది వెళ్తూ ఉంటే ఆ వరుస క్రమంలో చూస్తున్నప్పుడు అతనిలో ఇంట్రెస్ట్ పెరగచ్చు తగ్గచ్చు. ఆ ఇంట్రెస్ట్ పెంచుతూ పోతే ప్రేక్షకుడు అతనితో పాటు ట్రావెల్ చేస్తాడు. ఆ ప్రేక్షకుడు ఆ పాత్రలతోటో లేదా ఆ కథతోటో లేదా ఆ సంఘటనలతోటో తను ప్రయాణం చేస్తూ చివరి వరకు వెళ్తాడు. లేదనుకుంటే అతను డిటాచ్ అవుతూ ఉంటాడు. ఎక్కడైతే ఇంట్రెస్ట్ తగ్గుతుందో అక్కడ అతని ప్రయాణం ఆగిపోతుంది. ఇది వెళ్తూ ఉంటుంది కానీ అతను ఆగిపోతాడు. ఆ ఆగిపోయే క్రమంలో అతనికి ఆసక్తి తగ్గిపోయి దాని పట్ల ఒక చిన్న విరక్తి ఏర్పడుతుంది. అలా ఏర్పడకుండా సంఘటనలు ప్రేక్షకుడికి ఆసక్తిని పెంచుతూ పెంచుతూ పోయేలా ఈ కర్వ్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదా కౌతుక రేఖ అంటాం తెలుగులో, అది ఉండాలి అని మనకు ఆయన ఎనలైజ్ చేశాడు. దాని గురించి ఇప్పుడు మనం ఎనలైజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ కౌతుక రేఖని ఈ ఫ్రెటాగ్ అనే అతను ఒక గ్రాఫ్ రూపంలో మనకి అందించడానికి ప్రయత్నం చేశాడు. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అంటే ఎల్ షేప్లో ఉండే దాంట్లో ఈ కింది లైన్ని ఎక్స్ యాక్సిస్ అంటాము, ఈ వర్టికల్ లైన్ని వై యాక్సిస్ అంటాం. జనరల్గా మనం చదువుకునే పిల్లలందరికీ ఈ విషయం తెలుస్తుంది. ఇది ఈ రెండింటిని దీనికి ఉండే సంబంధం ఏదైతే ఉందో దాన్ని మనం ఈ జెడ్ యాక్సెస్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే మధ్యలో దీనికి రిలేషన్షిప్ ఎలా వెళ్తుంది అనేది మనము ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఈ ఎక్స్ యాక్సిస్ని మనము టైం లైన్ అనుకుంటే, అంటే మన సినిమా నిడివి 1 గంటన్నర 2 గంటలో 3 గంటలో 4 గంటలో 5 గంటలో ఎంత అనుకుంటే అంత ఒక 100 అనుకుందాం. ఇటు ఏదైతే వై యాక్సిస్ ఉందో అది ఇంట్రెస్ట్ అనుకుంటే అదొక 100 డిగ్రీస్ అనుకుంటే, ఈ ఎక్స్ యాక్సిస్ని 10, 20, 30, 40, 50, 60, 70 అలా నిమిషాలుగా మనం కట్ చేసుకొని ఈ వై యాక్సిస్ని డిగ్రీస్లో 10 డిగ్రీలు, 20 డిగ్రీలు, 30 డిగ్రీలు, 40 డిగ్రీలు, 50 డిగ్రీలు అట్లా పెంచుకుంటూ పోతే, అంటే హయ్యెస్ట్ పీక్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100 డిగ్రీస్ అనుకుంటే మన టైం ఈ గడిచే సమయం ఒక 1 గంటన్నర 2 గంటలో అనుకుంటే, ఈ గంటన్నర చివర బయటికి వెళ్ళిపోయే టైంకి ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ 100 డిగ్రీస్తో బయటికి పంపించగలిగితే థియేటర్లో నుంచి బయటికి వెళ్ళే ప్రేక్షకుడు సినిమా థియేటర్లో నుంచి సినిమా చూస్తూ ఆనందంగా వెళ్తాడు. ఈ లాస్ట్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో బయటికి వెళ్ళేటప్పుడు నిరుత్సాహంగా వెళ్తాడు, సినిమా బాగాలేదు అనుకుంటూ వెళ్తాడు అనేది ఈ ఫ్రెటాగ్ నిరూపించడానికి ప్రయత్నం చేశాడు. దీన్ని మనకి ఫ్రెటాగే కాకుండా మైకేల్ హాగ్ లాంటి వాళ్ళు కూడా చాలామంది ఈ ఎనాలిసిస్ ఆఫ్ ది కర్వ్, ఏదైతే ఇంట్రెస్ట్ కర్వ్ని, హీరో జర్నీని, వీటిని ఎనలైజ్ చేస్తూ తర్వాత వాళ్ళు కూడా మనకి చాలామంది ఈ ఎనాలిసిస్ ఇచ్చారు. దాని గురించి ఇప్పుడు మనం ఎనలైజ్ చేసుకోవడం ట్రై చేద్దాం. ఇది టైం లైన్, ఇది ఇంట్రెస్ట్, ఇది నిమిషాల్లో ఉంది, ఇది డిగ్రీస్లో ఉంది అనుకుందాం. ఏ ప్రేక్షకుడు కూడా సినిమా థియేటర్లోకి వెళ్ళగానే అబ్బా బాగుంటుంది అనుకొని కూర్చోడు, ఎలా ఉంటుందో చూద్దాం అని కూర్చుంటాడు. అంటే అతని ఇంట్రెస్ట్ ఎక్స్ యాక్సిస్లో, వై యాక్సిస్లోకి వెళ్ళేసరికి ఈ ఎక్స్ యాక్సిస్ టైం నడిచే ప్రాసెస్లో స్టార్టింగ్లో మినిమంలో ఉంటుంది. అంటే ఒక 10 డిగ్రీస్ చూద్దాం ఏమవుతుందో అనుకొని స్టార్ట్ అయ్యాడు అనుకుందాం. ఇప్పుడు ఇది ఇలా ముందుకెళ్ళే ప్రాసెస్లో చివరి వరకు 1 గంటన్నర 2 గంటలు కూడా అదే 10 డిగ్రీస్తో వెళ్ళింది అనుకుందాం. సినిమా ప్రేక్షకుడికి నచ్చదు. మరి ఏం చెయ్యాలి? ఆ ఇంట్రెస్ట్ని పెంచుతూ చివరికి వెళ్ళేసరికి ఈ హయ్యెస్ట్ పీక్కి చేర్చి అతన్ని బయటికి పంపించాలి. ఇది మనకి ఫ్రెటాగ్ చెప్పిన కౌతుక రేఖ. దీన్ని కర్వ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు, ప్లాట్ కన్స్ట్రక్షన్ అన్నాడు. మనం రకరకాల ఇతివృత్తాలు ఉంటాయి, ఆ ప్లాట్స్, టైప్స్ ఆఫ్ ప్లాట్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాం. ముందు అసలు ఈ ప్లాట్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది మనం ఎనలైజ్ చేసుకోగలిగితే దాని తర్వాత మిగతా భాగాల్ని మనం ఎనలైజ్ చేసుకుంటాం. రైట్, ఇప్పుడు స్టార్టింగ్ సినిమా మొదట్లో అతడు ఒక 10 డిగ్రీస్ ఇంట్రెస్ట్తో ఉన్నాడు అనుకుందాం. అలాగే సినిమా అంతా కొనసాగకూడదు అని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. మరి ఏం చెయ్యాలి? దాన్ని పెంచాలి. పెంచుతూ పోవాలి, ఒకేసారి రొయ్యి అని వెళ్ళకూడదు. పెంచుతూ మనం మెట్లెక్కినట్టుగా ఉండాలి. జారుడు బండలాగా పైకెక్కేయలేం కదా, జారుడు బండ మీద మెట్లుంటే పైకి ఎక్కడం ఈజీ అవుతుంది. ఈ మెట్లలాగా ఎందుకు ఉండాలి అనేది కూడా మనం ఎనలైజ్ చేసుకుందాం. సో స్టార్టింగ్లో ఇలా ఉంది.
ఇక్కడి నుంచి మలుపు తిరిగి పైకి వెళ్ళాలి అంటే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలగాలంటే ఏమేమి ఉండాలి అనేది మనం ఇప్పుడు ఎనలైజ్ చేసుకుందాం. ఈ స్టార్టింగ్ ఏదైతే ఉందో సినిమా లేదా నాటకం లేదా ఇంకొకటి మొదలైన 10 నిమిషాలలోపు ఒక సంఘటన జరగాలి. ఈ 10 నిమిషాలని ఎక్స్పోజిషన్ అంటాము. ఈ 10 నిమిషాలని మనం మామూలుగా ఎక్స్పోజిషన్ లేదా పరిచయము అంటాం. అంటే ఈ 10 నిమిషాల లోపు కొన్ని సినిమాలలో స్టార్టింగ్ పాయింట్ అసలు సినిమా స్టార్ట్ అవ్వడం అయితే ఇంట్రెస్టింగ్తో స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 10 నిమిషాల లోపు అసలు పాత్రలు ఎవరు, వాళ్ళకుండే సంబంధాలేంటి, కథ దేని గురించి చెప్పబోతున్నాము, దాంట్లో ఉండే మనకు నచ్చాల్సిన ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, వీటి గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ లాగా ఇస్తాము. దీన్ని మనం ఎక్స్పోజిషన్ లేదా పరిచయం అంటాం. మామూలుగా చెప్పాలంటే ఇంట్రడక్షన్స్. మనకు ఈ విషయంలో విజయేంద్ర ప్రసాద్ గారు అంటే రాజమౌళి గారి డైరెక్షను, విజయేంద్ర ప్రసాద్ గారి కథల్ని అనలైజ్ చేస్తే మిగతా వాళ్ళందరితో పోలిస్తే ఆయన దాంట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఇది కథ, ఇగో ఇది చెప్పబోతున్నాం చూడండి, అట్లా అనలైజ్ చేసుకుందాం. మగధీర, ఎక్కడో భైరవ కోన, ఆ అమ్మాయి ఇలా దాదాపుగా ఒడ్డులో ఉంది. భైరవ, ఇప్పటికైనా నీ మనసులో ఉన్న విషయాన్ని చెప్పవా భైరవ అంది. మిత్రా, నాకు దక్కంది ఎవరికి దక్కనివ్వను అని వాడు కత్తీసిరాడు. కసక్కని గుచ్చుకుంది, పడిపోయింది. భైరవుడు పరిగెత్తాడు. చనిపోబోతున్నాను, ఇప్పటికైనా చెప్పు భైరవ అంది. కాలభైరవ పరిగెడుతున్నాడు. ఆ అమ్మాయి స్లిప్ అయి అలా లోయలో పడిపోయింది. పరిగెత్తుతున్న భైరవ దాంట్లో దూకేశాడు. ఇద్దరు ఇలా దూరంగా వెళ్ళిపోయి పడిపోయారు, చనిపోయారు. ఇప్పుడు అతను వచ్చాడు, ముస్లిం రాజు, వాళ్ళ మీదకి దండయాత్ర చేసిన రాజు వచ్చి ఆ భైరవుడి కవచాన్ని తీసి ఆ చితి మీద పెట్టి, మీ ప్రేమను చంపేశామనుకుంటున్న ఈ చీకట్లను చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా భైరవా అన్నాడు. ట్రట్టట్టడట్ట అని హీరో ఇంట్రడక్షన్ ఇచ్చాం. ఇప్పుడు ప్రేక్షకులకు ఏమర్థమైంది? ఎప్పుడో ఒక 400 సంవత్సరాల క్రితం మిత్రవింద, కాలభైరవ అనే ఇద్దరు ప్రేమికులు షేర్ ఖాన్ లేదా ఆమెను ఆమె రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనుకున్న రణదేవ్ బిల్లా, వీళ్ళ వల్ల విడిపోయారు. విడిపోయిన వాళ్ళు 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ పుడతారు. వాళ్ళు ఎట్లా కలుస్తారో చూడండి. ఇది కథ చెప్పేసి వదిలేసాం. దీన్ని ఎక్స్పోజిషన్ అంటున్నాం. విక్రమార్కుడు సినిమా తీసుకుందాం. కథ జింతాత చితా చితా జింతాత. ఒక చెంబలనే లోయ ఉంది. అక్కడ కొంతమంది దొంగలు ఉన్నారు. ఈ యదవల్లాగా అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు, నాన్నలాగా. జింతాత చితా చితా మళ్ళీ అంటే కథ చెప్పేశాడు. తర్వాత ఏమవుతుందో చూడండి. సత్య వచ్చాడు, అత్తిలి సత్య వచ్చాడు, అతని అసిస్టెంట్ వచ్చాడు. ఏం చేశారు? విక్రమ్ రాథోడ్ ప్లేస్లోకి వాళ్ళు ఎలా వచ్చారు, ఏం జరిగిందంతా చూపించడానికి ముందు ఒక అది వేసేసి చెప్పేశాడు. అట్లాగే ఈగ ఏదన్నా కథ చెప్పునా అన్న అంటే, ఏం కదా రాజుగారు 7 కొడుకులు, అదొద్దు పాత కథ చెప్పావు, పోనీ ఈగ కథ చెప్పిన కథ, కొత్త కథ ఏంటి, ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తున్నా అంటే ఒక కథని నేను ఎలా చెప్పబోతున్నాను అనే విషయాన్ని ప్రేక్షకులకి అలా చెప్పేసి వదిలేయడం అనేది ఎక్స్పోజిషన్ అంటాం. ఏ సినిమా అయినా సరే జనరల్గా మనము ఫస్ట్ 10 నిమిషాల లోపల ఏం కథ జరగబోతుంది, అసలు ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది పాత పద్ధతి. ఇప్పుడు కొంచెం మార్పులు జరిగి అసలు కథ 10 నిమిషాలు కూడా టైం ఇవ్వకుండానే మనం ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసి ప్రేక్షకులకి ఆ టర్నింగ్ని ఇచ్చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. మనం రామాయణం తీసుకుంటే ఇప్పుడు ఈ మొదటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీన్ని ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అంటే ఎక్స్పోజిషన్ తర్వాత ఫస్ట్ వచ్చే పాయింట్ని, ప్లాట్ పాయింట్ని ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ లేదా మలుపు సంఘటన అంటాం. ఈ సంఘటన ఎలా ఉండాలంటే మొత్తం కథని మార్చేసి పైకి 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 ఇంట్రెస్ట్ పెరగడానికి వీలుగా ఉండే సంఘటన ఏదైతే ఉందో, అంటే సంఘర్షణకు కారణమయ్యే సంఘటన ఏదైతే ఉందో దాన్ని మలుపు సంఘటన, ప్రధాన సంఘటన అంటాం. ఇది మనకు కథ ముందుకు వెళ్ళడానికి, కథ మలుపులు తిరగడానికి అవసరాన్ని క్రియేట్ చేస్తుంది. ఇది
వీలైతే 10 నిమిషాల లోపే ఉండాలి అని ఫ్రెటాగ్ అంటాడు. అంతకంటే ఎక్కువసేపు ఉంటే ప్రేక్షకుడికి ఆ ఇంట్రెస్ట్ చచ్చిపోతే నువ్వు తర్వాత ఎంత పెట్టినా నీ ఇంట్రెస్ట్ దాంట్లో కుదరదు, ప్రేక్షకుడి మనసు దాని మీద నిలవదు అని వీలైనంత వరకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ జరగాలి అంటాడు. మనం రామాయణం కానీ భారతం కానీ వీటిని చూసుకుంటే, ఇప్పుడు రామాయణం తీసుకుంటే రామాయణంలో ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ ఏది అంటే కథలో ఘర్షణకు కారణమయ్యే సంఘటన ఏది అని మనం అనలైజ్ చేస్తే చాలామంది విశ్వామిత్రుడు రావడం లేదా మందర కైకేయిని పురికొల్పడం అని అనుకుంటాం. కానీ వీటన్నిటికంటే ముందే వాల్మీకి అశ్వమేధయాగం అని ఒక ఇన్సిడెంట్ని క్రియేట్ చేశాడు. అదేంటండి, ఎక్కడో రావణాసురుడు సెకండ్ హాఫ్లో కదా వచ్చేది, రావణాసురుడు సీతను ఎత్తుకుపోవడానికి ఎప్పుడు అరణ్యంలోకి వెళ్ళి అరణ్యంలో 14 సంవత్సరాల్లో 12 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత 13వ సంవత్సరం నడుస్తున్న సమయంలో అప్పుడు కదా వచ్చింది శూర్పణఖ కానీ రావణాసురుడు కానీ. అశ్వమేధానికి మరి అఘర్షణకు సంబంధం ఏంటి అనుకుంటాం. అనుకోకుండా ఉండడానికే వాల్మీకి మహర్షి రామాయణంలో అశ్వమేధ సమయంలో బ్రహ్మ ఆ అశ్వమేధ యాగంలో హవిస్సులు స్వీకరించడానికి వచ్చినప్పుడే రావణ వధోపాయ అంటాడు. అంటే రావణుడికి ఏమయ్యా బ్రహ్మ, నువ్వు రావణుడికి అంతంత వరాలు ఇచ్చేసావు, ఎట్లా ఇప్పుడు దేవ దానవ కిన్నెర కింపురుష యక్ష గంధర్వాది దేవజాతులు ఎవ్వరితోటి చావకుండా వరం ఇచ్చావు ఎట్లా అని అడుగుతారు. అంటే అతను ఒక 2 అడగలేదయ్యా, నర వానరాలను, అంటే నరుల చేత కానీ వానరుల చేత కానీ నాకు చావు రాకూడదు అని అడగలేదు. అది అతని అహంకారం. ఆఫ్టర్ ఆల్ నరులు ఆఫ్టర్ ఆల్ వానరులు నన్నేం చేస్తారని నేను అనుకున్నాడు. కానీ ఈ అశ్వమేధ యాగపు ఫలితం ఏదైతే ఉందో అది ఆ రావణ వధకు కారణమవుతుంది అని బ్రహ్మ చెప్తాడు. అంటే కాన్ఫ్లిక్ట్కు ఇంపార్టెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు రాముడి పుట్టుకే రావణ వధ కోసం అని ప్రేక్షకులకి ఒక బీజం వేసి వదిలేశాడు. భరతుడి నాట్యశాస్త్రంలో కూడా మనం తర్వాత ఇంకొక ఎపిసోడ్లో వీటన్నిటిని ఎనలైజ్ చేసుకుంటాం. సంధులు సంధ్యాంగాలు మనం ప్లాట్ పాయింట్స్ అని ఏవైతే ఉంటున్నామో వాటిని మనము భరతుడి నాట్యశాస్త్రంలోనే ఎప్పుడో క్రీస్తుపూర్వం 3వ శతాబ్దమే చెప్పేశాడు. మనం ఇవాళ చాలా తోపులం చాలా తెలుసు మనకు అనుకుంటున్నాం. వీటి గురించి భరతుడు ఎప్పుడో క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో ఈ ప్లాట్ పాయింట్స్ అంటే ఏంటి, ఇంటర్నల్ ఎలిమెంట్స్ ఏంటి, ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది హీరో జర్నీ ఏంటి, ఇవి రెండు కలిస్తే జంక్షన్స్ ఎలా ఏర్పడతాయి, ఆ జంక్షన్స్ కథలో మార్పులకు ఎలా కారణమవుతాయి, ఇంటర్నల్ డివిజన్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే ఏంటి, ఎక్స్టర్నల్ డివిజన్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే ఏంటి, ఆయన ఎప్పుడో క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలోనే విపులంగా అద్భుతంగా అందరికీ అర్థమయ్యే రేంజ్లో చెప్పి వదిలేశాడు. వాటి గురించి మనం ఇంకొక మాడ్యూల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఈ ఫ్రెటాగ్ సంబంధించిన దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఎక్స్పోజిషన్ తర్వాత ఇన్సైటింగ్ ఇన్సిడెంట్. ఈ సంఘటన పూర్తిగా కథను మలిపి తిప్పి కథలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పెరుగుతూ సంఘటనలు ఒకదానొకటి పెంచుతూ ఘర్షణని ప్రేక్షకులకి ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ వెళ్ళడానికి వీలుగా సంఘటనల క్రమాన్ని మనం కూర్చుకుంటూ వెళ్తాం. ఇదంతా రేజింగ్ యాక్షన్ అంటాము. అంటే ఎక్స్పోజిషన్, ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ నుంచి రేజింగ్ యాక్షన్, ఇన్సిడెంట్స్ అన్నీ ఒకదానికంటే ఒకటి ఇంట్రెస్టింగ్ అలా పెరుగుతూ క్లైమాక్స్ వరకు వెళ్ళాలి. క్లైమాక్స్ ఇంతకుముందే చెప్పుకున్నాం మనం ఈ మాడ్యూల్లో. మనం క్లైమాక్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నాం దీనికంటే ముందు మాడ్యూల్లో. క్లైమాక్స్, క్లైంబింగ్ టు ది మ్యాక్సిమం అంటే అన్నిటికంటే ఎత్తుకు ఎక్కడం. అంటే మన కథలో అన్నిటికంటే హయ్యెస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటి, దాన్ని చివరికి తోయడానికి ట్రై చేస్తాం. ఎందుకు తోయడానికి ట్రై చేయాలి ఇది అనేది మనం ఇప్పుడు మళ్ళీ ఇంకొక మాడ్యూల్లో డీటెయిల్డ్గా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మ్యాక్సిమం వైపు క్లైంబ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఫాలింగ్ యాక్షన్ అంటాము. అంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ క్లైమాక్స్ తర్వాత ప్రేక్షకుడికి సరదాగా ఓకేనా హ్యాపీనా అని చెప్పి ఒక చిన్న రిలాక్సేషన్ ఇచ్చి బయటికి పంపిస్తాము. దాన్ని మనం ఫాలింగ్ యాక్షన్ అంటాము. అంటే ఈ కౌతుక రేఖ ఎక్స్పోజిషను, ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ నుంచి సంఘటనలన్నీ పెరుగుతూ రేజింగ్ యాక్షన్ నుంచి క్లైమాక్స్కి చేరి అక్కడ క్లైమాక్స్ ఎండింగ్లో ప్రేక్షకుడు ఆ టెన్షన్తో బయటికి పంపించకుండా కొంచెం రిలాక్స్ చేసి పంపించడాన్ని ఫాలింగ్ యాక్షన్ అంటాము.
ఇది మనకు ఈ కర్వ్ ఆఫ్ ఇంట్రెస్ట్ సినిమా థియేటర్లో నుంచి ప్రేక్షకుడు బయటికి వెళ్ళే టైంకి వాడికి ఇంట్రెస్ట్ మ్యాక్సిమంగా ఎలా ఉంచాలి అనేది చూపడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. ఇట్లా మనకి ఈ కర్వ్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదా ప్లాట్ కన్స్ట్రక్షన్ని మనం చేసుకోగలిగితే ప్రేక్షకుడు మనం చూపించే సంఘటనలని చాలా ఆసక్తికరంగా చూస్తూ మంచి ఒక హ్యాపీ మూడ్తో బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది మనకి ఇతివృత్తం యొక్క నిర్మాణంలో బేసిక్స్. దీని గురించి మనం ఇంకా కొన్ని మాడ్యూల్స్లో ఇంకా డీటెయిల్గా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. మనకి షాఫ్ట్ అకాడమీ రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, ఎడిటింగు, డబ్బింగు, తర్వాత దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షను, పోస్ట్ ప్రొడక్షన్కు సంబంధించిన రకరకాల కోర్సెస్ని అతి తక్కువ ఫీజులతో మనకు అందజేయడానికి ట్రై చేస్తుంది. అది కూడా ఏదో సర్టిఫికేట్ ఇచ్చామా పంపించేసామా అన్నట్టు కాకుండా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, తర్వాత యూనివర్సిటీస్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కావచ్చు, అన్నామలై యూనివర్సిటీ కావచ్చు, కృష్ణా యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా రకరకాల యూనివర్సిటీస్ అథెంటిక్ యూజీసీ రికగ్నైజ్డ్ అథెంటిక్ సర్టిఫికేషన్తో మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగో స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారు, ఇదే కాకుండా మిగతా కోర్సెస్ కూడా నేర్చుకొని మిమ్మల్ని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఆల్రౌండర్గా చేసుకొని ఇండస్ట్రీలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్.